ఏదో ఒకటి తీసుకో. కొనొచ్చుగా కొనొచ్చుగా. ఏముందా చాలా ఉందంట కదా. ఏముందంటే చాలా ఉందగా అంటున్నా అంటాను. 20 ఏం చేసావు దాన్ని? అన్నదా? ఓహో అన్నదా. హ్యాండిల్ కి బయటకు సంబంధం లేకుండా అవును, పట్టుకుంటేనే ఏదో విచిత్రంగా ఉంది. సైజ్ మ్యాచ్ అయితే కొడుకులు లాంగ్ హ్యాండిల్ ఎందుకు వేస్తారు? నీ సైజ్ మ్యాచ్ ఉండాలి. నీ సైజ్ మ్యాచ్ అయినట్టుందా? గుద్దుకున్నాం పోయి. అవి కుదరని సిగ్నల్ ఆల్ ది బెస్ట్ చెప్పు. నీ బ్యాట్ ఎత్తుకొని పోతా. బాయ్ అంట. ఉందా బ్యాగ్ లో ఉంది, బ్లూ కలర్ కింద. శరత్ కింద జిప్లో. చూద్దాం పిచ్చి ఎట్లా ఉందో ఏం కదా. వస్తే బ్యాటింగ్ ఆ సైడ్ బాల్ వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బాల్ తెల్లదు అసలు. పర్లేదు కదా, అదే ఏం చెప్పలేము. మరి షార్ట్ రైడ్ ఉంది కదా, బాలే అదే గట్టి మీద వెళ్ళిపోతుంది కదా. లెఫ్ట్ ఎవరు లేరు. కెమెరా స్పాన్సర్డ్ బై సమ్వన్ ఎల్స్. కొత్త పిచ్చి. స్ట్రైక్ తీసుకుంటావా? చెప్పు, తీసుకుంటావా? తీసుకుంటాలే. బాగా ఏం చెప్పి కెప్టెన్ ఏం చెప్పాడు? ఒక్క లాస్ట్ మ్యాచ్ డక్అవుట్. ఇలా లెగ్ స్టంప్కి మిడిల్ స్టంప్కి, లెగ్ స్టంప్కి మిడిల్ స్టంప్కి. నాకు తెలీదు. లైన్లు గీయడం తెలుసు, అటు ఇట్లంటారు. నేను ఎప్పుడు ఉన్నా చూడు ఇక్కడ ఇంటికి రా అంటే నీకు చూపిస్తారా ఎట్లా గీయాలని? మరి ఇట్లా పట్టుకో, కవరింగ్ అంటాడు, మిడిల్ లెగ్ గీ అంతే అంతే. హాఫ్ కాలు కూడా ఆఫ్ సైడ్ వస్తుంది. నువ్వు అందంగా చూసి పెట్టుకోవచ్చు. చెప్తాను, అంపైర్లు రావడానికి టైం పడుతుందండి. కొత్త బ్యాట్ ఫస్ట్ టైం. నువ్వు అట్లంతా గీద్దు అంతెందుకు. నీ ఇది రెండో మ్యాచ్ అనుకుంటా. చూసాగా సరే సాయి. కొత్త బ్యాట్ కదా, ఏమన్నా అయిద్దేమో. మళ్ళీ మీ అన్న ఏడుస్తాడు. డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా అంత పిలవాలి. సంపాదించి డబ్బులు పెట్టినా కూడా అంత పిలవాలి. అది ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేయంగా. అసలు అంత టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ముఖ్యం. మిగిలి అంపైర్లు ఏం చేస్తున్నారు? వాడిని చూస్తే భయం అవుతుంది. నెంబర్ అని చూస్తుంటే
చెప్పు నీకేమన్నా ప్రాబ్లం ఉంటే నేను సపోజ్ వాట్ కెప్టెన్ సెట్ ఫర్ సపోజ్ కాదా ఇంట్లోకి వెళ్ళిపోతే బాగాలేదు ఎందుకు భయ్య అంత మాట అంటావు ఫస్ట్ పంపిద్దాం భయ్యా పంపించాలని ఆలోచించు అమ్మాయిలు అది కదా మనమే మనం చూసుకో అది కదా అన్న ఉండేటట్టు కమ్బ్యాక్ కమాన్ అంటాడు దేని కూడా అన్నకి కడుపు ఫ్రీ అవ్వక టెన్షన్ ఎటు పడితే అటు తిరుగుతున్నాడు ఏంటి అన్న అది ఓపెన్ అవ్వట్లే డోర్ చూసాడుగా అన్న కొత్తదని చెప్పాడు డోర్ కెప్టెన్ సర్చింగ్ ఫర్ వాచ్ కొంచెంసేపు డోర్ ఎర్రదింటాడు నాకు కెప్టెన్ వచ్చిందిగా పోయాడుగా ఇంకా మన ఇన్నింగ్స్ అయిపోయాలకు వస్తాడు బాగా తింటాడు బాగా నిద్రపోతాడు కదా అల్మారాలు అయితే మనం ఈ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి వినిపిస్తుంది త్వరగా గుర్తుందా అమ్మ బాబాయ్ వదిన ఎట్లా మేనేజ్ చేస్తుంది 9:55 అన్నాడు 10:55 అవుతుంది 10:55 గట్టి కొంచెం మెయింటైన్ చేయలేదు అది కాక ఇది ఫ్లాట్ కాదు ఇది అంత మడికట్లు ఉంటానులా బాల్ పడి లేచిందే లేవు నీకు ఇవి ఉన్నాయి కదా అంబర్ అవుతుందా ఈరోజు బ్యాటింగ్ ఆనేస్తారు వీళ్ళు బ్యాట్ నేను చూసుకున్నాను సార్ అది నేను చూడలేదు ఈడ పోయిందని తెలుసు ఈడ చూడలే ఇప్పుడు చూస్తాను దానికి అది చేస్తారు హ్యాండిల్ అంటే మళ్ళీ రీప్లేస్ చేయాలి అదేముంది అది గమ్మే వేసి అందుకే చేస్తారు ఇదే తనగా మళ్ళీ హ్యాండిల్ ఇది ఉంది కదా సాఫ్ట్ ఉంటుంది ఇదంతా సాఫ్ట్ లేదు అట్లా కాదు వాడితే అంటే ఇదైతే అంటే వస్తుంది సార్ అవును నువ్వు కొత్త బ్యాట్ తీసుకున్నప్పుడు వుడ్ చాలా సాఫ్ట్ ఉంటుంది కిట్టు బాగుంది సాఫ్ట్ కానీ అంత లేదు అంత సాఫ్ట్ లేదు కొంచెం కాశ్మీర్ ఏంటి ఇవంతా కొంచెం కాశ్మీర్ ఎవరో సైడ్ ఉన్నాయి అయ్యో ఒకటి ఉంది నాకు చేసాక ట్రై చేశారు నాకు చేసినాడు సాయి మోపూర్ శెట్టి బట్ క్యాచ్ స్ట్రైకర్ నేమ్ సాయి మూపూర్ శెట్టి సాయి మూపూర్ శెట్టి వర్ష ముమ్మడి వర్ష అని అంటారు బౌలర్ నేమ్
బౌన్స్ అయితే సాయి. చాలా బౌన్స్ అవుతుంది, బౌన్స్ ఎక్కువ అవుతుంది. సాయి టూ సాయి. ఏం కాదు, మిడిల్లో వేస్తుంటే కదా గుడ్ లెంత్ మిడిల్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినా ఎక్కువ చూసుకున్నారా? ఈజీ సాయి. టూ వెయిట్ ఇటు ఉరికే కావర్లా సాయి, సైడ్లో కష్టం ఉరికేకి. అంపైర్ ఫీల్డర్ వన్ షాటా, ఓన్లీ వన్ అవుట్ సైడ్ రైట్. వన్ ఫీల్డర్ షాట్. బాగా వస్తుంది బాల్. కొంచెం పడి ఏమంటే వాడు యాంగిల్ ఇట్లా ఉంది కాబట్టి నీట్గా బయటకు పోతుంది పడి మనకి అరౌండ్ కాబట్టి. देख लो एम्पायर, नो बॉल देना पड़ेगा. 2 फील्डर आउटसाइड नहीं, 1 फील्डर शॉट है तो. रा रा सही.